వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ ముదిగండ గోపికృష్ణ, న్యూమరాలజిస్ట్, హైదరాబాద్. చాలామంది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, విపరీతమైన ఎండలు, తర్వాత కొంత కాలేజీలు, స్కూలు, రకరకాల కొందరికి సెలవులు వేయటం, ఖాళీగా ఉండటం ఉంది. ఈ ఎండ దెబ్బలకి తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా ఇంకెక్కడెక్కడున్నా తెలియదు, చాలా చోట్ల మట్టుకు ఎండలు ఉన్నాయి కాబట్టి ఇళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది ఎక్కువ మనకి. సో ఈ టైంని ఎట్లా ఉపయోగించుకోవాలంటే, తమ్నైల్లో చూస్తారు కదా, సమ్మర్ క్యాంప్ అని పెట్టాను. ఇక్కడి నుంచి సమ్మర్ స్పెషల్ న్యూమరాలజీ క్లాసెస్. అదేంటో ఇప్పుడే మీకు చూపించేస్తాను. చూపించే ముందు చాలామంది, సార్ దీన్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, దేని గురించి చాలా సబ్జెక్టులు కదా, బిజినెస్ ఉంది, పిల్లలు ఎన్నెన్నో ఉన్నాయి, వీడియోలు చూస్తాం, ఎట్లా హౌ టు అప్రోచ్ ప్రాసెస్ ఏంటి అని అంటారు. కింద మీకు వీడియో కింద అంటే దాంట్లో కనుక చూసారంటే 888555 కాంటాక్ట్ నెంబర్ ఉంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 లోపల ఎప్పుడైనా మీరు కాల్ చేయండి. కాల్ అందకపోతే వాట్సాప్ చేయండి. అందాలని రూల్ ఒకటేసారికి ఆటోమేటిక్గా వాట్సాప్ పెట్టండి, తిరిగి మళ్ళీ మీకు చేయటం ఉంటుంది. దాంట్లో ఈమెయిల్ కూడా ఉంది. ఇవి చూసే ముందు mgk9.com అని కొత్త వెబ్సైట్ కూడా ఉందన్నమాట. mgk9.వెబ్సైట్ చేస్తే దాంట్లో కూడా మీకు కొన్ని వివరాలు దొరుకుతాయి దాంట్లో కూడా. సో తప్పకుండా వెబ్సైట్ చూడండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు మీ చెప్పే టాపిక్ ఇంకా 4-5 దాంట్లో ఉంటాయి, వేరే వీడియోలు కూడా చూడవచ్చు. ఒక వీడియోని మళ్ళీ చెప్పలేము ఇక్కడి నుంచి, ఏ వీడియో కాబట్టి డిఫరెంట్ చెప్తున్నాం కాబట్టి. కమింగ్ టు పాయింట్, ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ఈ ట్రైనింగ్ ఏంటి, సబ్జెక్ట్కి వచ్చేద్దాం. సమ్మర్ స్పెషల్ న్యూమరాలజీ సర్టిఫికేట్ ట్రైనింగ్ క్లాసెస్ ఇది ఉంటుంది. ఫౌండేషన్ కోర్స్ న్యూమరాలజీ MGK ఫౌండేషన్ కోర్స్ అంటారు. దీంట్లో సర్టిఫికేట్తో పాటు ఉంటుంది. ఇదేంటి, ఆన్లైన్ అనమాట. మళ్ళీ డౌట్ హైదరాబాద్లో ఎక్కడ అడగండి. ఈ ఎండలో ఇంటి పక్కన పెట్టిన ఎవరు రారు, ఇంటి పక్కన కూడా రారు. ఇంట్లో AC ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటున్నాం కాబట్టి ఆన్లైన్ క్లాస్ ఇప్పటికే 8 బ్యాచెస్ అయిపోయి 9th బ్యాచ్ వస్తుంది సమ్మర్లో. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు క్లోజు. ఓన్లీ 10 స్టూడెంట్స్. ఈ లోపల 10 స్టూడెంట్స్కే లిమిటెడ్ ఉందన్నమాట. ఇది మెయిన్. న్యూమరాలజీలో ఆసక్తి ఉందా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ న్యూమరాలజీ? ఈ క్వశ్చన్ ఎందుకు పెడుతున్నానంటే, ఇంకా దీంట్లో ఏముండాలి, దానికి బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు. మీకు కొద్దిపాటు తెలుగు, కొద్దిపాటు ఇంగ్లీషు, 1 to 10 వస్తే చాలు. దీనికి ఏ విధమైన క్వాలిఫికేషన్ ఉండాలి, అది ఉండాలి, ఏం అక్కర్లేదు. జ్యోతిష రావాలా వద్దా, ఏ సబ్జెక్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చాలా, ఆసక్తి ఉందా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని పెడతాను అనమాట. ఏప్రిల్ లాస్ట్ వీక్ లిమిటెడ్ 10 సీట్స్ అని పెట్టాను. ఇప్పుడు ఇంతకీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ముఖ్యంగా, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీంట్లో జాయిన్ కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరెవరికి ఉంటుందంటే జ్యోతిష్యులు, పురోహితులు. వీళ్ళకి ఎందుకు దీని సంబంధం ఏంటంటే, చాలామంది ఇప్పటికే ఒక 50 మంది ఈ జ్యోతిష్య పురోహితులు క్లాస్ అటెండ్ అయ్యారు. వాళ్ళు అస్ట్రాలజీ నేర్చుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి ఎట్ట చెప్పాలో అది వస్తుంది. ఇంకా కొన్ని ఉంటాయి న్యూమరాలజీలు కావాల్సినవి. అందుకోసం ఆ పౌరోహిత్యం, జ్యోతిష్యం పబ్లిక్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి దానికి తోడు ఈ న్యూమరాలజీ కూడా నేర్చుకుంటే ఆ జ్యోతిష్యం 2 కలిపి వాళ్ళు చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది చాలామందికి బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ మనకు ఒక జ్యోతిషం పురోహితుడు దీంట్లో జాయిన్ అయ్యాడు, ఏప్రిల్ లాస్ట్ బ్యాచ్కి ఉన్నారు. ఈసారి స్టార్టింగ్ దాంతోనే అవుతుంది. అందుకోసం సార్ మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారంటే అందుకోసం ఇది పెట్టాను. ఎవరికి, జ్యోతిష్య పురోహితులకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. రెండవది ఎవరికి, మహిళల్లో 2 రకాలు. ఒకటి హౌస్ వైఫ్, ఇంట్లో పిల్ల పాపలు చూసుకుంటే వాళ్ళు హౌస్ వైఫ్. ఇప్పుడు లాస్ట్ బ్యాచ్లో హౌస్ వైఫ్ 2-3 ఉన్నారు వాళ్ళు. అదే మహిళల్లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. జాబ్ చేసిన వాళ్ళతో 7-8 కల్లా అయిపోతుంది. సో ఈ క్లాసెస్ ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. ఎవ్రీ సాటర్డే సండే నైట్ 9 to 10:30 వరకు ఉంటుంది. ఎవ్రీ సాటర్డే సండే. ఎంతవరకు ఉంటుంది, 1 month కోర్స్ ఇది, సర్టిఫికేట్ కోర్సు. సో నైట్ 9 to 9:30 కాబట్టి జాబ్ చేసే మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే కానీ ఆల్మోస్ట్ 9కి ఇంటికి చేరుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ 9 to 10:30 కన్వీనియంట్ టైం అని మీ అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ టైం పెట్టాను. ఆన్లైన్ పెడితే ఎప్పుడు పెట్టాలి, ఏ రోజులో పెట్టాలి, ఏ టైం పెట్టాలి. సాటర్డేస్ అంటే కొంతమందికి ఐటీ వాళ్ళకి ఇదివరకు లాస్ట్ బ్యాచ్లో ఐటీ వాళ్ళు ఉన్నారు, వీక్లీ ఆఫ్ ఉంది. సో వీళ్ళకి, మహిళలకి, హౌస్ వైఫ్స్ అయినా వాళ్ళైనా సరే, మహిళల్లో కూడా జ్యోతిషుల దగ్గర కొంత జ్యోతిషం నేర్చుకొని, ఇది నేర్చుకున్న తర్వాత మళ్ళీ అస్ట్రాలజీ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మహిళలకి ముఖ్యంగా వీళ్ళకి ఉపయోగం. తర్వాత టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఈ టీచింగ్ లైన్ ఉన్న వాళ్ళకి 2 నెలలు ఎండాకాలం సెలవులు ఉంటాయి, ఖాళీగా కూర్చుంటారు. ఒకవేళ ఉన్న మార్నింగ్ 8:30, 9, 9:30 ఒక్కో చోట టైమింగ్స్ వెళ్తారు. సాయంత్రం 4-5 గంటలకు వచ్చేస్తారు. మిగతా వాళ్ళకి రాత్రి దాకా ఉండక్కర్లేదు. 4 గంటకి ఆడ గంట కొట్టుకుని ఇంటికి వచ్చేస్తారు. సో ప్రతి ఈవినింగ్ ఈ టీచర్స్ చాలామందికి ఖాళీ టైం దొరుకుతుంది. టీచింగ్ లైన్లో చెప్తుంటారు కాబట్టి అక్కడ టీచర్, ఇక్కడ స్టూడెంట్ అంతే. నేర్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడ టీచరే, అక్కడేమో ఈ టీచరు. న్యూమరాలజీ నేర్చుకుంటే అక్కడ న్యూమరాలజీ టీచర్ అయిపోతారు. సో ఈ టీచర్స్ కూడా ప్రైవేట్ టీచర్స్ అయినా గవర్నమెంట్ టీచర్స్ అయినా కూడా
వాళ్ళకు కూడా ఇది అనుకూలము. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్లో ఈ ఆయుర్వేద డాక్టర్సు, హోమియోపతి డాక్టర్సు, ప్రైవేట్ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. ఇక ఎంబీబీఎస్ అంటే దాదాపు ఎవరు లేరు ఇంతవరకు కూడా, దాదాపు ఒక 30 బ్యాచెస్లో. ఎంబీబీఎస్ బిజీగా ఉంటారు. ఆయుర్వేదం, హోమియో డాక్టర్స్ అంటే ఉన్నారు, 20 బ్యాచ్లు ఉన్నారు. ఈ ఆయుర్వేద డాక్టర్లో కూడా పబ్లిక్ రిలేషన్ ఉండాలి. రోజు ఆ డాక్టర్కి పేషెంట్స్ వీళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అటెండ్ కావచ్చు కదా. ఈయన అటెండ్ అయితే ఓన్లీ ఆరోగ్య సమస్యలు. ఇదే న్యూమరాలజీ నేర్చుకుంటే దాంట్లో క్లయింట్స్ ఈజీగా వస్తాయి డాక్టర్స్కి. వాళ్ళు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారు, మీకు బాగా ఇంటిమెన్స్ పెరిగిన తర్వాత కాలు నొప్పి, ఏళ్ళు నొప్పి, జ్వరం తాలతో పాటు మా ఆయన ఈ మధ్య ఉద్యోగం చేయట్లేదు, మా కొడుకు ఉద్యోగం రావట్లేదు, ఇలాంటివి కూడా చెప్తుంటారు. అప్పుడు అదే మీ దగ్గరికి వచ్చిన న్యూమరాలజీ ఉందనుకోండి, వాళ్ళకు న్యూమరాలజీ కూడా మీరు చెప్పొచ్చు, అదనపు ఆదాయం వస్తుంది. మహిళలకు ఎలా వస్తుందంటే వాళ్ళు చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకుంటూ ఉండి తీరిక టైంలో సండే సాటర్డే కనుక ఈ న్యూమరాలజీ కూడా కొంత కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తే, ఎందుకు న్యూమరాలజీ డిమాండ్ ఉంది ఇప్పుడు, ఎవరు అవునన్నా కాదన్నా దేర్ ఇస్ ఎ డిమాండ్. చెప్పుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు. వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగమే లేదు, వాళ్ళు ఇంట్లో కూర్చొని పగలంతా ఖాళీగా ఉంటారు. కాబట్టి పగలంతా అంటే కాదు, ఒక హాఫ్ డే అయితే ఉండరు, 12:30 వరకు ఇంటి పని అయిపోతుంది. ఈవినింగ్ అంతా ఖాళీ. ఆ ఖాళీ టైంలో చుట్టుపక్కల వాళ్ళతో కాంట్రాక్ట్లు పెట్టే వాళ్ళు కూడా భర్త సంపాదనకి వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వీళ్ళు కొంతవరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వీళ్ళకు ఉన్నది. అలాగే టీచర్స్కి, డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్లు కూడా వచ్చేస్తారు. ముఖ్యంగా వీళ్ళకని చెప్పారు. అయితే ఇది నేర్చుకుంటే ఏం లాభం ఇన్ జనరల్ అందరికీ, ముఖ్యంగా ఇంపార్టెంట్ వీళ్ళంటే వీళ్ళే నేర్చుకోవాలి కాదు. సమ్మర్ స్పెషల్లో ఎవరైనా నేర్చుకోవచ్చు. సమ్మర్లో మీకున్న వాళ్ళకి ఎండ దెబ్బ ఎందుకు, సాయంత్రం పూట రాత్రి 9-9:30 అయితే ఉండదు. మీ ఇంట్లో మీ ఏసీ ఉండక్కర్లేదు, కొంచెం వైఫై కరెంట్ ఉంటే చాలు, మీరు ఏసీ లేకున్నా కూడా వినొచ్చు, 1.5 hour కాబట్టి. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటనొచ్చు, రెండు ఉంటాయి, ఓన్లీ 2 యూజెస్ దీంట్లోనే. మొట్టమొదటిది ఏంటంటే, మీరు న్యూమరాలజీ కనుక ఈ క్లాసెస్ అటెండ్ అవుతే ఇది మిగతా వాటిలాగా ఉండదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఉంటుంది. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. అంటే బయట వాళ్ళతో పర్సన్తో ఎట్లా మాట్లాడాలి, ఎవరు మీ శత్రువులు, ఎవరు మిత్రులు, మీరు బయట మీద పనులు ఎలా చేసుకోవాలి, మీరు ఏమైనా చిన్న చిన్న బలహీనతలు దాన్ని ఎట్లా తొలగించుకోవాలంటే ఆల్మోస్ట్ అన్నీ ఒక పర్సనల్ డెవలప్మెంట్ లాగా ఉంటుంది. ఇది నేర్చుకుంటారు. చాలామందికి ఇది ఏదో బాగుంది సార్, అది ప్రాక్టీస్ పక్కన పెట్టండి, ముందు ఇది బాగుంటుంది. సో ముందు మీలో డెవలప్మెంట్ అనేది 100% గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 2000 మందికి ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇచ్చిన సంస్థ, 28 years సంస్థ. కాబట్టి మీ ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు చెప్తున్నాం, మీ ఫీడ్బ్యాకే మీకు, సొంతంగా చెప్పేది ఏం లేదు. ఇది ఒకటి ఉంది. రెండోది ఏముంది, మీరు ఇక్కడ ఎలాగూ ఫీజు కట్టి 1 month కష్టపడి నేర్చుకుంటారు కాబట్టి యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్, నథింగ్ రాంగ్. 10 మందికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక సర్టిఫైడ్, ఒక సిస్టమేటిక్, ఒక పెద్ద సంస్థ, అంతర్జాతీయ సంస్థలో మీరు నేర్చుకున్నారు, సర్టిఫికేట్తో పాటు ఉంది అని అంటే మీకు కూడా దీని వాల్యూ ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది. ఆ గుడ్ విల్తో 10 మంది చెప్పేటప్పటికి క్లయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈయన సర్టిఫికేట్ ట్రైనింగ్ అయి ఉన్నాడు, బాగా చెప్తాడు అని కూడా ఉంటుంది. మీకు అది ఇది బ్యాక్ బోన్ లాగా అయిపోతుంది. సర్టిఫికేట్ పెట్టుకొని ట్రైన్ చేయొచ్చు. అట్లా ఒకవైపు ఆదాయం కొంత సృష్టించుకోవచ్చు, మీరు సంపాదించుకోవచ్చు న్యాయమైన పద్ధతులు, నీతిగా పద్ధతులు. వీళ్ళకి కూడా చెప్తున్నారు, వచ్చేవాళ్ళు బాధ్యతను దోపిడీ చేయడం కానీ, వాళ్ళని భయపెట్టడం కానీ. మా ప్రింటర్ నోట్స్లో కూడా ఉంటుంది, ఏ క్లయింట్స్ని కూడా భయపెట్టొద్దు, ఆకాశానికి ఎత్తేయద్దు. మీరు చెప్పగానే ఏదో లక్కీ కలరు, లక్కీ ఉంగరం పెట్టుకుంటే కోటీశ్వరుడు ఇట్లా కారు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు డెవలప్మెంట్, ఫర్దర్ గ్రోత్ అంతవరకే అవుతుంది. ఇది చెప్పొద్దు, భయపెట్టద్దు, మోసం చేయొద్దు, 3 చెప్తాను. ఈ 3 వీళ్ళు పాటిస్తేనే దీంట్లో రాండి, లేకపోతలేదు. ఒకవేళ ఆ తర్వాత మీరు ఇట్లాంటి చీటింగ్ చేస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, సంఘానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఈ 3 మోరల్స్ చెప్పి మరీ చెప్తున్నాను. సో న్యాయంగా మనం చెప్తున్నాం కాబట్టి మీ నెలకు 10,000 వచ్చినా 20,000 వచ్చినా కూడా మీకు ఆదాయం కింద అవుతుంది. యూ కెన్ కంటిన్యూ. ఇంకో యాంగిల్లో ఆ సమస్యలతో వచ్చే వాళ్ళకి మీరు మంచి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళకు దారిలో పెట్టే అవకాశం ఉంటే వాళ్ళు డెఫినెట్గా తలుచుకుంటారు. డాక్టర్ని, చదువు చెప్పిన గురువుని, తర్వాత ఈ సమస్యల నుంచి మీలాంటి న్యూమరాలజిస్ట్ని, కౌన్సిలర్, యాక్చువల్గా న్యూమరాలజీ, అస్ట్రాలజీ వీళ్ళంతా ఎవరు కౌన్సిలింగ్ చేసేవాడు, మీ సమస్య పరిష్కారం చెప్పేవాడు. దొరికేంత వాళ్ళు డెఫినెట్గా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. టూకీగా చెప్పాను కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోకుండా టూకీగా చెప్పాను. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ 10 మందికి మెయిల్ చేస్తారు, కొంత సక్రమమైన లీగల్ ఇన్కమ్ మీరు సంపాదించుకుంటారు. ఇంతకంటే నేను ఎక్కువగా అతిగా దీనికి చెప్పను. 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రాలు చెప్పను, ఓన్లీ లిమిటేషన్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబరు దాంట్లో తీసుకుని పెట్టుకుంటే ఓన్లీ 10 మెంబర్స్కే ఉంటుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో క్లాస్ ఉంటుంది, 10 మెంబర్స్కి ఆన్లైన్లో మనకు ఉంటుంది. సో వచ్చే వీడియోలో చూద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. mgk9.com ఉంది, mgk9.com అనేది అదే వెబ్సైట్ దీంట్లో ఉంటుంది. సో మళ్ళీ కలుద్దాం. 9 గంటల గోపికృష్ణ.